జాస్తి విజయలక్ష్మి గారికి, రాజేశ్వర గారికి, అలాగే లక్ష్మి గారికి, టౌన్ అధ్యక్షులు రాఘవన్ గారికి, అలాగే గౌరీశంకర్ గారికి, త్వరక దుర్గ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ వెనకబడిన తరగతులు బీసీలకి ఉచిత టైలరింగ్ శిక్షణ అనేది ఎన్డీఏ కూటమి నుంచి మరి మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు 500 అప్లికేషన్లు ఈ రూరల్ మండలం నుంచి వచ్చాయి. మిమ్మల్ని ఒకటే అడగదలిచాను, గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఎప్పుడైనా ఇలాంటి నిర్వహించాయా? ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇంచుమించు రాబోయే కాలంలో మహిళలకి ఖచ్చితంగా ఇంటి నుంచి ఒకరినైనా సరే ఏదో రకంగా ఉపాధి కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని ముఖ్య ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు అతి త్వరలో ఇంకా వెలువడతాయి. అలాగే ఈరోజు సుమారు 500 అప్లికేషన్లో 2 బ్యాచ్ల కింద ఉదయం మధ్యాహ్నం నుంచి 60 మంది, సుమారు 120 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే 75% అటెండెన్స్ ఉంటే గాని మీరు అర్హులు అవరు. ఈ యొక్క మిషన్ ఏదైతే ఉచితంగా ఇస్తారో దానికి అర్హులు అవడంతో పాటు మీరు ట్రైనింగ్ ఖచ్చితంగా తీసుకుంటే దానికి ఉపాధి కల్పించే కార్యక్రమం మేము తీసుకుంటాం. అలాగే మీకు గతంలోనే చెప్పాను, ఎవరైతే కొద్ది వితంతువులు ఉన్నారో సుమారు 160 మంది నుంచి 180 మంది దాకా మన కాన్స్టిట్యున్సీలో 40 ఏళ్ళలోపు భర్తలు పోగొట్టుకుని చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఆ ఎంబ్రాయిడింగ్ లో వాళ్ళకి పిల్లలతో ఉన్నారు కాబట్టి ఈ ట్రైనింగ్ వస్తే వాళ్ళకి రెక్కాడితే డొక్కాడిన బతుకులు కాబట్టి అదే విధంగా బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా సుమారు 500 మందికి బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా స్వయంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పై నెల ఫస్ట్ వీక్ లో దాన్ని అనౌన్స్ చేస్తాం. బ్యూటీ పార్లర్ ఆల్రెడీ పేర్లు నమోదు చేసుకుంటా ఉన్నారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో మరి ఆ అప్లికేషన్లు, అలాగే పికిల్, ఈ ఆవకాయకి సంబంధించి కొంతమంది 20 మంది మండలానికి వచ్చి 20 మంది మహిళలను తీసుకుని ఈ ఆవకాయ తయారీ అనేది అది కూడా సిద్ధం చేసాం. అది మీరు తయారు చేసిన తర్వాత వాళ్లే తీసుకెళ్లేలాగా మీకు నెలకి ఇంత కనీసం 10 నుంచి 20,000 మధ్యలో వచ్చేలాగా మరి ఆ కార్యక్రమం కూడా ఉంటది. అదే విధంగా అనేక కార్పొరేషన్ లోన్లు కూడా, అంటే ఈసారి ఈ మార్చి నెల వరకు కొంచెం తక్కువ ఇచ్చారు, కానీ నెక్స్ట్ మార్చి దాటిన తర్వాత ఈ లోన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ముఖ్యంగా మేము చేసే కృషి ఈ ఆడవాళ్ళు ఉపాధి కల్పించాలనే కార్యక్రమం, మీకు ట్రైనింగ్ ఇస్తూ అదే విధంగా మేము మీకు ఈ పని ఎలా చూడాలి, మీకు పని ఎలా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మా చెల్లి అలాగే ఇక్కడ మా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ ఒక చోటే మేము ట్రైనింగ్ అయిన తర్వాత ఎవరైతే పూర్తి నైపుణ్యం ప్రదర్శించారో వాళ్ళకి ఈ శిక్షణ అయిన తర్వాత ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మండలాల్లో కానీ ఈ టౌన్ లో కానీ ముఖ్యంగా వాళ్ళకి ఎవరైతే ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడతా ఉన్నారో
ఈ జనజీవనం అనేది వాళ్ళకి ఇది గడవట్లేదు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మరి అవి కూడా ఇస్తే, ముఖ్యంగా మగవాళ్ళకి కూడా 10th నుంచి ఇంటర్ వరకు శిక్షణ మేమే ఇచ్చి మళ్ళీ మేమే జాయిన్ చేసుకునే ప్రక్రియ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మళ్ళీ ఒక శిక్షణా తరగతులు స్కిల్ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. అదే విధంగా సుమారు సంవత్సరానికి 200 ఉద్యోగాలు తీసుకునేలాగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్మిక శాఖ ద్వారా ఫ్లిప్కార్ట్ లాంటిది, ఫ్లిప్కార్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటది, అందులో సుమారు 100 ఉద్యోగాలు తీసుకునేలాగా సంవత్సరానికి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అది కూడా మా శాఖ కిందకు వస్తుంది కాబట్టి ఆ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ, 10th ఇంటర్ ఎక్కువ ఉన్నారు. ఆడవాళ్ళలో కూడా 10th ఇంటర్ ఎక్కువ ఉన్నారు. మీరు ఖచ్చితంగా గమనించండి, మీ పిల్లల్ని మాత్రం చదివించి తీరాల్సిందే. మగవాళ్ళకి చదువు లేకపోయినా ఒక తాబీబనుకో, లేకపోతే అవసరమైతే బస్తాలు మోస్తానే జీవనం గడుపుతారు. కానీ ఆడవాళ్ళకి చదువు లేకపోవటం వల్ల 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేరు. 2, ఏదైనా అపశృతి జరిగితే ఆ అమ్మాయిలు ఉద్యోగం చేసుకోవాలంటే చదువు లేకపోతే ఏం చేసినా సరే 5-6 వేలు లేకపోతే 8 వేలు తప్ప ఏమివ్వరు. కాబట్టి మీ పిల్లల్ని, ఆడపిల్లల్ని చదివించండి. మగ పిల్లల్ని బయటకు పంపాలంటే కూడా భయం వేసి పరిస్థితి ఈరోజు. గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగంతో వదిలేయటం వల్ల ఈ గంజాయికి, మందుకి, వీటికి అలవాటు పడి మగవాళ్ళతో ఇబ్బందిగా ఉంది. మీ అందరూ కూడా మీ పిల్లల్ని చదివించండి. మీ ఉపాధి కల్పించే ప్రక్రియ మేము తీసుకుంటాం ఖచ్చితంగా. వెంటనే అందరికీ చేసేయాలని నేను చేసేస్తాను నేను అన్న, కానీ ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. మీ పిల్లలకి కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే, స్కిల్ సెంటర్ అనేది మేము ఓపెన్ చేస్తాం. దానికి విఎస్ఎం కాలేజీ వాళ్ళు నిరంతరం వాళ్ళ కాలేజీ రూమ్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇక్కడ నుంచి మా సిస్టర్ కూడా అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటది. ఆ అమ్మాయిని కూడా కొద్ది మానేసి ఇక్కడికి వచ్చి మహిళలకి ఇలాగ ఈ నాయకులతో పాటు మహిళలు అందుకే తోడ్పాటు కలిగేలాగా ఆవిడ ఇక్కడే ఉండమంటం జరిగింది. ఆవిడ నిరంతరం మీకు ఏదో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు, ఉపాధి కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనలో కసి ఉండాలి. మనం ఏదైనా సరే సంపాదించాలి, ఎవరి మీద ఆధారపడకూడదని కసి ఉండాలి. అలాగే మీకు మొన్న ఇండస్ట్రీస్ కూడా పెట్టాం. అందులో కూడా చాలా మంది ఆసక్తి చూపించారు. కాబట్టి ఇంకా దానికి ఇంకో 1-2 నెలలు పడుతుంది. కాబట్టి మీ ఎవరైనా సరే ఈ ట్రైనింగ్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ తో పాటు మిషన్ ఇవ్వబడతారు. దానికి కనీసం 75% ఖచ్చితంగా అటెండెన్స్ ఉండవలసిందే. మీ అటెండెన్స్ తో మీరు ఎక్కడికి బయటికి వెళ్లకుండా మీరు ఇంటికాడే ఉండి, లేకపోతే మీ మండలంలోనే ఎక్కడో చోట ఈ యొక్క ఉపాధి కల్పించే కార్యక్రమం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా మీరు గమనించవలసింది ఒకటే, ఈ ఎన్డీఏ కూటమి, దయచేసి ఒక నిమిషం, ఈ ఎన్డీఏ కూటమి ప్రతిపక్షం ఏదో మాట్లాడుతూ ఉంది, సూపర్ 6 ఇవ్వలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం 1.5 సంవత్సరం తర్వాత అమ్మఒడి ఇచ్చింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఒక్కోటి మీకు చూసారు, సిలిండర్ ఇచ్చారు, ఉచిత సిలిండర్ ఇచ్చారు. అమ్మఒడి కార్యక్రమం ఈ మే నెలలోకి కంప్లీట్ అవుతుంది. అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు. ఏంటంటే 11 సీట్లు వచ్చి మతి భ్రమించి అక్కర్లేని అభియోగాలు చేస్తా ఉన్నాడు ఆ వైఎస్ఆర్ టీం. అవన్నీ మీరు నమ్మద్దు. కబుర్లు చెప్పే ప్రభుత్వం మాది కాదు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఉపాధి కల్పించాలనే చిత్తశుద్ధితో మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మీకు సందేహం లేదు, ఖచ్చితంగా మండలం నుంచి 1000 నుంచి 1500 మందికి సంవత్సరం లోపు ప్రతి మండలం నుంచి ఉపాధి మేము చేపడతా ఉన్నాం.
మీరు కూడా పూర్తి శ్రద్ధతో ఈ శిక్షణ తీసుకుని మీరు నైపుణ్యం సాధించగలిగితే ఖచ్చితంగా ఉపాధి మాత్రం ఇస్తామని చెప్పి మీకు మాటిస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఈ యొక్క ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అనేది శ్రద్ధగా నేర్చుకుని నైపుణ్యం సాధించి ఉపాధి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.